హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇంట్లో పండగప్పుడు మనం టెంకాయలు కొడుతూ ఉంటాం కదా, ఆ కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ కాకుండా దీంతో ఒక స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కొబ్బరిలో ఆ బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని వాష్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. ఒక 1 రౌండ్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి. కావాలి అంటే మనం కొబ్బరిని తురుముకోవచ్చు, బట్ ఇలా అయితే కొంచెం త్వరగా అయిపోతుందని చెప్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేయండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ లేకుండా ప్యూర్ మిల్క్ ఇవి. నాకైతే కొబ్బరి స్వీట్స్ అన్నా లేకపోతే చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. నేనైతే స్వీట్స్ చాలా అంటే చాలా తక్కువ తింటాను. అందులో ఇది ఒక్కటి తింటాను బాగా. మిల్క్ బాయిల్ అయిన తర్వాత నేను ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను. టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం బెల్లం వేసేసి కొంచెం చక్కెర కూడా యాడ్ చేశాను చివర్లో. సో ఇక్కడ వచ్చేసి ఆ బెల్లం అంతా కరిగిపోయేలాగా స్టిర్ చేసుకుంటున్నాను మిల్క్ ని. కొద్దిసేపు ఇలానే బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక చిప్పనే యూజ్ చేశాను అనమాట. ఒక చిప్పతోనే నాకు ఇంత తురుము వచ్చేసింది. సో ఇప్పుడు ఆ కొబ్బరి తురుముని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోవాలన్నమాట. సో ఈ టైంలో నేను కొంచెం టేస్ట్ చూసాను. నాకు స్వీట్ కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది. అందుకోసం నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. అండ్ అది కరిగిపోయాక నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేస్తే అసలు టేస్టే మారిపోతుంది. అవి 2 వేసేసి నేను ఇంకా మంచిగా స్టిర్ చేసుకుంటున్నాను. ఆ మిల్క్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. నెయ్యి స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. అప్పుడే తినాలనిపించేసింది. స్లోగా స్టిర్ చేసుకుంటున్నాను. బాల్స్ లాగా ఫామ్ అయ్యాయి కదా, అవి మిల్కే అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా గట్టి పడాలన్నమాట. ఆ తర్వాత మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. ఇలా నేను ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దాన్ని ప్లేట్కి మంచిగా రాసుకుంటున్నాను. సో అది కొంచెం చల్లారాక సో ఈ ప్లేట్లోకి అంత దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా ఈవెన్గా. సో స్ప్రెడ్ చేసేసి దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. నైట్ అంతా పెట్టాను. సో మార్నింగ్ లేచి ఇలా కట్ చేసేసుకున్నాను. సో ఇలా కాకుండా మీరు ఉండల్లా కూడా చుట్టుకోవచ్చు. నాకేమైందంటే ఇలా కట్ చేస్తుంటే సరిగ్గా రాలేదనమాట. సో నేను ఉండల్లాగా చుట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇందులోకి ఇలాచీ పౌడర్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏవి అవసరం లేదనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.